హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికాస్ వంటలు. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి రోజు మనం నైవేద్యాలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దాం. మామిడికాయ పులిహోర, అలానే చలివిడి, వడపప్పు, పానకం తయారీ విధానం నేను చెప్తాను. మీరు కూడా ఈ విధంగా చేసి శ్రీరామనవమి రోజు నైవేద్యంగా పెట్టండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఇక్కడ కుక్కర్లోకి నేను ఒక పెద్ద గ్లాసుడు బియ్యం తీసుకుంటున్నాను. అంటే 1/2 కిలో ఉంటాయి. 250 గ్రాముల బియ్యము తీసుకున్న తర్వాత ఇవి శుభ్రంగా కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నీళ్లు పోసుకోవాలి. మనం నార్మల్గా అన్నం వండుకునేటట్టయితే గ్లాస్కి 2 గ్లాసులు పోసుకుంటాం కదా. ఇప్పుడు దీనికి కొంచెం తగ్గించి వేసుకోండి. 2 గ్లాసు ఏంటంటే ఒక 5 స్పూన్ల వరకు నేను నీళ్ళు అనేది తగ్గించి వేస్తున్నాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. తర్వాత 1/2 టీ స్పూన్ నూనె, మనం వంటకి వాడతాం కదా, ఆ ఆయిల్ వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకొని 2 విజిల్ రానిస్తే సరిపోతుంది. ఇప్పుడు 2 విజిల్ వచ్చినాక ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి దీన్ని, అన్నంని. చూస్తున్నారుగా, ఇలా పొడి పొడిగా ఉండాలి పులిహోరకి ఎప్పుడైనా కానీ. చల్లరేలోపు మనం మామిడికాయ తురుము రెడీ చేసుకుందాము. ఇలా మామిడికాయ మీడియం సైజు ఒకటి తీసుకొని దానిపైన ఉన్న పొట్టు తీసేసి ఇది తురుముకోవాలి. ఇలా గ్రేటర్తో ఇలా సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు తురుముకున్న దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేస్తున్నాను. ఈ వేరుశెనగ గుళ్ళు వేసినాక కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, ఇప్పుడు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా జీడిపప్పులు కూడా వేసుకోండి. ఒక 8 జీడిపప్పులు వేసుకొని ఇప్పుడు లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఒక 6 ఎండుమిరపకాయలు మధ్యలోకి తుంచుకొని వేసుకున్నాను. ఇక్కడ మనకి కారం అనేది పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కాబట్టి కొంచెం ఎక్కువని వేసుకోండి. ఇక్కడ నేను 7 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చుకొని వేసుకున్నాను. మనకి పులిహోర కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువని వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. పప్పులు చూస్తున్నారుగా, ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి వేయించుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ వేసుకోండి. ఇంగువ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అందుకని నేను ఇక్కడ వేసాను. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకొని ఈ వేయించుకుని పెట్టుకున్నాయన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ అన్నాన్ని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న మామిడి తురుముని వేసేస్తున్నాను. పులుపు చూసుకొని వేసుకోండి. ఇక్కడ మనకి మామిడికాయ తురుము అంతా కూడా కొంచెం తీసి పక్కన పెట్టాను. ఒక 2 స్పూన్లంతా తీసి మిగతాదంతా వేసేసాను. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పప్పులన్నీ కూడా ఇందులో వేసేసుకొని కొంచెం అన్నం దాంట్లో వేసుకొని ఇలా మనకి పసుపు అనేది అడుగు నుండిపోతుంది ఆ ప్యాన్లోని, అందుకని కొంచెం అన్నం వేసుకొని ఒకసారి ఇలా అనేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం అన్నంలో ఉప్పు వేసాం కదా కొంచెం, ఇక్కడ మీకు చూసుకొని మళ్ళీ కావాలంటే కొంచెం వేసుకోండి. ఇక్కడ నేను కొద్దిగా వేస్తున్నాను, తక్కువ ఉంది కాబట్టి. ఇలా మొత్తం అంతా కూడా కలుపుకోవాలి. మనం తాలింపులో వేసాం కాబట్టి పసుపు అనేది చాలా ఎల్లో కలర్ వచ్చింది. అదే మనం పులుసు చింతపండు పులుసుతో చేసేటట్టయితే ఇలా రాదనమాట. కొంచెం పసుపు అనేది ఎక్కువ పడుతుంది చింతపండు పులుసుకి.
ఇలా మొత్తం అంతా చేతితో కలిపేసుకోండి. గరిటెతో కంటే కూడా చేతితో బాగా కలుస్తుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పానకంకి రెడీ చేసుకుందాము. పానకం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు నీళ్లు తీసుకొని, మనం తాగే నీళ్లు తీసుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. బెల్లం అంతా కూడా కరిగేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఈ నీళ్ళని ఫిల్టర్ చేసేసుకోండి. మనకి బెల్లంలో కొంచెం డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, అవనేది బయటకు వచ్చేస్తాయి. ఇలా ఫిల్టర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే చిటికెడు సాల్టు, ఇప్పుడు చిటికెడు ఇలాచీ పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి పెట్టేసుకున్నాక మనకి ఇది రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం వడపప్పుకి తయారు చేసుకుందాం. దానికోసం నేను ఒక గిన్నెలోకి 2 స్పూన్ల పెసరపప్పు వేసి కొంచెం నీళ్లు పోసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. 1 గంట పాటు నానిన తర్వాత మనకి ఆ నీళ్ళని తీసేసి వడపప్పు రెడీ అయిపోతుంది. ఇప్పుడు చలిమిడి కోసం రెడీ చేద్దాము. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి తీసుకున్నాను. తీసుకొని 3 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకొని, అలానే చిటికెడు సాల్ట్ వేసుకొని, 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఎంత బాగా అంటే మొత్తం బెల్లం అంతా కూడా కరిగిపోయి ఆ చలిమిడిలోకి కరిగిపోవాలన్నమాట. ముద్దలాగా అయిపోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేస్తూ ఇలా మనం చలిమిడి ముద్దలా చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్ళు పోయొద్దు, జారుగా అయిపోతుంది. అందుకనేసి కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత చూస్తున్నారుగా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది చలిమిడి. ఇప్పుడు మనం పులిహోర ఆకులోని దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి అరిటాకు తీసుకొని దాంట్లోకి మనం వండి పెట్టినవన్నీ పెట్టాలి. ఫస్ట్ పులిహోర, వడపప్పు, దాని మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టండి. తర్వాత చలిమిడి మీద ఒక జీడిపప్పు వేసుకొని అలా రెడీ చేసుకోండి. ఇప్పుడు పానకము, అలా ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ దేవుడి ఆశీస్సులు మనకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం దీపికాస్ వంటలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.